మొన్న రాత్రి విజయవాడ నడిబొడ్డున మరి ఏదైతే మన జగనన్న గవర్నమెంట్లో అంబేద్కర్ స్టాట్యూ 125 అడుగులు అతిపెద్ద విగ్రహం, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా మరి పేరుగాంచి మరి విజయవాడ నడిబొడ్డున పెట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఆ విగ్రహం దగ్గర మరి మొన్నటి రాత్రి కొంతమంది తెలుగుదేశం నాయకులు మరి వెళ్ళి అక్కడ జగనన్న పేరుని పగలగొట్టి రాళ్లతో మరి సుత్తులతో పగలగొట్టి ఎంతో దారుణంగా బీభత్సం చేసి ఇబ్బంది కలిగించిన విషయం మరి ఈ రోజున ముక్త కంఠంతో వైసీపీ శ్రేణులందరం కూడా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారతదేశంలో మొత్తం చట్టసభలన్నిటిలోనూ ఆ రాజ్యాంగాన్నే మనం ఫాలో అవుతున్నాం. మహామేధావి, ఈ రోజున ఏ పార్టీకి కూడా చెందని వ్యక్తిగా, ఏ కులానికి చెందని వ్యక్తిగా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అన్ని వర్గాల వారు కూడా ఈ రోజున ఆయన్ని కొనియాడుతూ ఆయన దేవుడిగా భావిస్తున్నాం. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడి చేసే పరిస్థితికి దిగజారిపోయారు అంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? నిన్న మొన్నటి వరకు కూడా మా వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వారి ఆస్తుల్ని, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి దాని మీద కూడా, అంటే వైసీపీ పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తని కానివ్వండి, నాయకుడిని కానివ్వండి, ఎంతో దారుణంగా మరి దాడులు చేసి కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వీళ్ళే వెళ్ళి కొట్టి మళ్ళీ తిరిగి మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు ఇంతకుముందు ఎప్పుడూ లేవు. మరి ఈసారి మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలియట్లేదు. చాలా అంటే వాళ్ళ దాడులని కూడా అంచనా వేయలేని పరిస్థితిలో మేమున్నాం. అంత భయంకరంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇంత బీభత్సం చేస్తూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని మరి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ పరిస్థితిని, అంటే గుంటూరులో మొన్న మా ముస్లిం సోదరుని దారుణంగా నడి రోడ్డు మీద నరికేయడం, నంద్యాలలో మొన్నటి రోజున ఒకరిని చంపేయడం, అంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనే వాళ్ళు బ్రతకనివ్వరు అనమాట. అంటే పార్టీ కోసం ఎవరు నిలబడకూడదు అనమాట. అంటే ఎంత క్రూరత్వంగా ఆలోచిస్తున్నారు, ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. ఈ రోజున ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది, ముఖ్యమంత్రి గారిది, మరి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిది, హోమ్ మినిస్టర్ గారిది. మరి వీళ్ళందరూ కూడా ఇన్ని దాడులు జరుగుతున్నా, ఇన్ని ఇబ్బందికరమైన సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నా ఏ ఒక్కరు కూడా ఈ రోజు వరకు కూడా దేన్ని ఖండించట్లేదు. ఎందుకని ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి? వాళ్ళకి అధికారం ఇచ్చింది వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఆఖరికి అంబేద్కర్ని కూడా వదలకుండా అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారికి అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలు. మా జగనన్న ప్రభుత్వంలో మేము కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ఏ విధంగా మరి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించామో అలాంటి పరిపాలన అందించండి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కనుక దాన్ని సద్వినియోగపరచండి. అంతేగాని ఈ రోజున ఈ విధమైన దాడులు చేయడం అనేది ఏ ఒక్కరు కూడా హర్షించట్లేదు. ఈ రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని చెప్పి వైసీపీ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. వారిని అరెస్ట్ చేయాలి. ఈ రోజున అక్కడ ఏదైతే పేరును తొలగించారో మా జగనన్న పేరును అది తిరిగి మళ్ళీ అక్కడ పెట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా మరి అంబేద్కర్కి అందరం కూడా ఈ రోజున అందరికీ కూడా అంబేద్కర్ ఆరాధ్య దైవంగా ఉన్నారు. అలాంటి అంబేద్కర్ని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున వాళ్ళు దాడులు చేసే పరిస్థితికి దిగజారడాన్ని మరి ముక్త కంఠంతో గోపాలపురం నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఖండిస్తున్నామండి.